హాయ్ అండి, మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 29. ప్రతి మనిషి జీవితంలో కొత్త రోజు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది. కొందరు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు, మరికొందరు భయపడి వెనక్కి తగ్గుతారు. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే సవాళ్ళను ఎదుర్కోవటం తప్పదు. మన దృష్టికోణమే అన్నిటిని నిర్ణయిస్తుంది. సులభం అనుకుంటే జీవితం ఈజీ, కష్టం అనుకుంటే కష్టమే. ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు, అవి ఎక్కువగా నిరాశనే ఇస్తాయి అని ఆ ఆలోచనతో అతను చెప్పాడు. ఇది మీతో పంచుకోవాలి అనిపించింది, తప్పైతే మన్నించండి అని ముగించింది. తర్వాత రోజు ఉదయం వచ్చింది. ముందుగా నిద్ర లేచిన నీలక్షి తన భర్త వైపుకు చూసింది. ఇక గత రాత్రి జరిగిన విషయాలు గుర్తొచ్చి ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అతన్ని మరింత దగ్గరగా చూస్తూ ఉండగా సూరజ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇంతలా చూస్తే చాలు, ఉదయాన్నే ఇలా చూస్తే నిద్రైపోదు అని అన్నాడు సూరజ్ నవ్వుతూ. అయ్యో సార్, మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అని ఆమె అంది. నిద్ర వస్తుంది, కానీ నువ్వు ఇలా చూస్తే ఎలా వస్తుంది చెప్పు, నా మనసు ఇంకొక వైపుకు వెళ్తుందని అన్నాడు అతను ఆమెను దగ్గరికి తీసుకుంటూ. సూరజ్ సార్, వదలండి, నాకు ఊపిరి ఆడడం లేదు. నేను ఒక విషయం అడగాలి అని నీలాక్షి అంది. ఇప్పుడు కాదు నీలా, తర్వాత అడుగు అని అన్నాడు అతడు. లేదు లేదు, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని ఆమె పట్టుపట్టింది. సరే చెప్పు, కానీ ఇక నుంచి నన్ను సూరజ్ సార్ అని పిలవద్దు, కేవలం సూరజ్ అని పిలువని అన్నాడు అతడు. సరే సూరజ్ అని ఆమె అంది. అవును, మనకు ఒక పిల్లాడు కావాలి కదా అని ఆమె సిగ్గుగా అడిగింది. సూరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటి అని అన్నాడు. మనం ఒక చిన్నారిని దత్తత తీసుకుందామా అని ఆమె మెల్లగా చెప్పింది. అతను కొద్దిగా కోపంగా చూశాడు. నువ్వు నన్ను ఏదైనా తక్కువగా భావిస్తున్నావా ఎలా అని అన్నాడు గంభీరంగా. లేదు సూరజ్, అలా కాదు, నాకు పిల్లలు చాలా ఇష్టం. మన జీవితంలో ఒక పాప ఉంటే బాగుంటుంది అనిపించింది అని ఆమె చెప్పింది. ఆ మాటలకు అతను కోపం తగ్గిపోయింది. నా నేల కూడా ఒక చిన్న పిల్ల లాంటిదే, ఇంకో పిల్లవాడు ఎందుకు అని అతను మృదువుగా అన్నాడు. నీలాక్షి మెల్లగా చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి నిజమైన ఆనందం చూడలేదు సూరజ్, అందుకే మన జీవితంలో వచ్చే పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఆ మాటతో గది మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ ఆ నిశ్శబ్దంలో ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. నీలక్షి బాధను అర్థం చేసుకుని సూరజ్ నెమ్మదిగా అన్నాడు. నీలా, నువ్వు నిజంగా పిల్లల బాధ్యతను మోయగలవా అని ప్రశ్నించాడు. ఆమె ఆశ్చర్యంగా అతన్ని చూసింది. నా నేల ఇంత సున్నితంగా ఉంది, బలంగా ఉండాలి కదా అని అన్నాడు అతడు. ఆ మాటలకు ఆమె కొంచెం అసౌకర్యంగా అనిపించినా అతను మెల్లగా విషయాన్ని తేలికగా మార్చేశాడు. అసలు నువ్వు చెప్పినట్టు మనకు పిల్లలు వస్తే ఎలా చూసుకుంటావు అని సరదాగా అన్నాడు. నీలాక్షి కొంచెం చిరునవ్వుతో, కొంచెం గర్వంగా కూడా చెప్పింది. నేను పిల్లల్ని బాగా చూసుకుంటాను సూరజ్ సార్. ఆమె మాటలకు అతను నవ్వాడు. అయితే చూద్దాం, నువ్వెంత ధైర్యవంతురాలు అని అన్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఆనందంగా సాగింది. తర్వాత సూరజ్ తన గతాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకున్నాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని నా దగ్గరికి రానివ్వలేదు. చాలాసార్లు నేను ఒంటరితనంలోనే ఉండిపోయాను నీలా అని అన్నాడు అతడు. కానీ నిన్ను చూసిన తర్వాత మాత్రం ఏదో మారింది అన్నాడు మెల్లగా. మన మధ్య బంధం సహజంగా ఎదుగుతుంది, దాన్ని బలవంతం చేయాల్సిన అవసరం లేదు అని కొనసాగించాడు. నీలాక్షి అతని మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉండిపోయింది. నాకు నువ్వు దగ్గరగా ఉండడం మాత్రమే చాలు సూరజ్ అని ఆమె మృదువుగా చెప్పింది. అతను చిన్నగా నవ్వాడు. నాకు మాత్రం ఇంకా నీతో ఎక్కువ సమయం ఉండాలి అని అన్నాడు. అంతలో ఆమె అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ, సూరజ్, ఇప్పుడు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పింది. అతను ఆమె వైపుకు ఒకసారి చూసి నెమ్మదిగా బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ముందు నన్ను ఇంటి దగ్గర దించేసే అని నీలక్షి చెప్పింది. అయ్యో, ఇప్పుడే కదా నాతో ఉండాలి అన్నావు, మరి ఇప్పుడే వెళ్ళిపోమంటున్నావా అంటూ సూరజ్ చిరునవ్వుతో మొండిగా ఉండిపోయాడు. నీలా, మనం ఇలా ఎప్పటికీ ఇలా సింపుల్ గా కలిసి ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఇంకేం అవసరం లేదు, నువ్వు నాకు, నేను నీకు అని అతను మెల్లగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ప్రేమతో. సూరజ్, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఆమె నవ్వుతూ అడిగింది. ఆఫీస్ అక్కడ చూసుకుంటాడా నీ అన్నయ్య, నేను మాత్రం ఇప్పుడు నిన్నే చూస్తున్నాను అని అన్నాడు అతడు. అంతలో నీ లోపు అతని ఫోన్ మోగింది. నీలక్షి చిన్నగా నవ్వుతూ, ఇంకా ఒక ముద్దు కూడా ఇవ్వలేదే అని సరదాగా అంది. ఫోన్ చూసి అతను అసహనంగా అన్నాడు. ఇప్పుడు ఎవర్రా
అది కార్తిక్ కాలు. బాస్ 11 గంటలకు మీటింగ్ ఉంది, కొత్త ప్రాజెక్టు, మీరు తప్పకుండా మీటింగ్ కి అటెండ్ అవ్వాలి అని అతను అనగానే ఇంకా వెంటనే వివరాలు చెప్పాడు. ఇంకా సూరజ్ కోపంగా, కార్తిక్ ఇది ఇప్పుడే చెప్పాలా నీకు అని అన్నాడు. బాస్ మీరు రాకపోతే చెప్పలేదు కదా అని కార్తిక్ భయంగా అన్నాడు. ఇప్పుడు నన్ను కావాలన్నా డిస్టర్బ్ చేస్తున్నావు కదా అని అన్నాడు సూరజ్ కార్తీక్ తో. కార్తీక్ గందరగోళంగా అవును కాదు అని అన్నాడు. సూరజ్ గట్టిగా శ్వాస తీసుకుని, సరే సరే ఒక హాఫ్ లో ఆఫీస్ లో ఉండాలి, ఎలా వస్తావో నీ ఇష్టం అని అన్నాడు. అతని మాటలతో కార్తీక్ ఒక్కసారిగా టెన్షన్ లో పడిపోయాడు. నీలక్షి వెంటనే అతన్ని ఆపుతూ, సూరజ్ పాపం అతను అని అంది. అతను కాదు నీలా, నేనే పాపం అంటూ సూరజ్ చిరునవ్వుతో ఆమెను చూశాడు. ఇక తర్వాత కొద్దిసేపటికే సూరజ్ ఆమెను ఇంటి దగ్గర దించేసి జాగ్రత్తలన్నీ కూడా చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మధ్యాహ్నం ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ కూడా మోగింది. ఇంకా నీలక్షి ఫోన్ తీసింది. హలో, అనన్య గారు, అనన్య గారు ఉన్నారా? మీరెవరు? నేను వాళ్ళ ఇంటి పనివాడిని మాట్లాడుతున్నాను. పెద్దమ్మ గారి ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది, వెంటనే రమ్మని చెప్పమన్నారు. ఇంకా అదంతా చెప్పి కాల్ కట్ అయింది. నీలాక్షి ఒక్కసారిగా ఆలోచన పడింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని తనను తానే ప్రశ్నించుకుంది. ఇక అనన్య ఇంట్లో లేదు, వెళ్ళాలా వద్దా అన్న సందేహంలో ఆమె అలానే నిలబడిపోయింది. మరి సూరజ్కి తెలిస్తే కోపం వస్తుందేమో, కానీ మా అమ్మగారి ఆరోగ్యం ఇలా కావటానికి అమ్మో నేను అనుకోకుండా ఆమెను తోసినదే కారణం కదా. అమ్మో అని నీలక్ష్మి మళ్ళీ ఆలోచించింది. అంటే నేను గొడవలో తోసింది కదా అది. తనలోనే ఇంకా నిశ్చయించుకుని వెళ్ళాలి అని డిసైడ్ అయ్యింది. అరుణాన్ని చూడడానికి బయలుదేరింది. కానీ తనకి తెలియలేదు తను అడుగు పెడుతుంది ఒక కొత్త సమస్యలోకి అని. తన ముందు ఏమి ఎదురవబోతుందో ఆమెకు అస్సలు తెలియదు. ఇంకా నీలక్షి ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాలో, ఎన్ని కష్టాలను దాటుకుని రావాలో, మరి సూరజ్ తనకి అండగా ఉంటాడా లేదా అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. దయచేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దు, ఎపిసోడ్ చిన్నది వచ్చింది, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఇస్తాను.